సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం గురించి శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 4వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే వరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరమాత్మ స్వరూపులైన దివ్యాత్మ బంధువులారా, హృదయపూర్వక వందనములు. నేడు ఉపనిషత్తులు చదివేటప్పుడు కానీ శ్రవణం చేయుటకు ముందు, అదేవిధంగా ఉపనిషత్తు పూర్తి అయిన తర్వాత శాంతి పాఠము లేదా శాంతి మంత్రము పఠనము ఆవశ్యకమగు శిష్టాచారంగా ఉంది. ఇది పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి ఒక మంచి శిష్టాచారమై వెలుగొందుతుంది. అంటే విఘ్న విధ్వంసపూర్వకంగా గురు శిష్యుల రక్షణాది కొరకు ఉపనిషత్తులు ఆద్యంతమనందు ప్రారంభించినప్పుడు మరియు చిట్ట చివరన కూడా మనము శాంతి పాఠాన్ని పఠించాలి. అంటే విఘ్నములు గాని లేదా ఆటంకములు గాని వీటిని అధిగమించుట కొరకు పఠిస్తారు. మనం చేస్తాం కదండి, పూజ చేసేటప్పుడు ఎట్లయితే సంకల్పమో ఆ సంకల్పాన్ని చెప్పుకొని పూజ ప్రారంభిస్తాము. అదే విధానంలో ఇక్కడ శాంతిగా ఉండాలి అనే శాంతి కొరకు ఈ ఉపనిషత్ ప్రారంభంలో శాంతి పాఠం లేదా శాంతి మంత్రాన్ని పఠిస్తారు. అదేమిటంటే ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శాంతి మంత్రం. ఓం శాంతి శాంతి శాంతి. కానీ ఇప్పుడు శ్లోకం ఈ మంత్రం చదివినప్పుడు ఆఖరిలో ఓం శాంతి 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 అన్నాం. అంటే అక్కడ శాకు శావత్తి ఇచ్చి కలిపి చదవాలి. చదివేటప్పుడు అర్థమయ్యే దానికోసం మీకు వివరిస్తున్నాను, అంతేగాని శాంతి. ఈ శాంతి అనే పదము ఓం శాంతి, అలాగే శాంతి కుమారి బ్రహ్మకుమారి శాంతి విశ్వవిద్యాలయము. శాంతి ప్రధానంగా ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారు? శాంతి కోరుకుంటున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతో మంది చనిపోతున్నారు, చాలా బీభత్సంగా ఉన్నది, దుఃఖాలు పాలవుతున్నారు. శాంతి జరగాలి, ఒడంబడిక చేసుకోండి. శాంతి ఒడంబడిక అనేది మన సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి విధానము. అంటే ఎక్కడైతే దుఃఖాలు ఇటువంటివి ఉన్నాయో అక్కడ శాంతి కోసము. ఇక్కడ మన గురు శిష్యులమగు మమ్ములను మా ఇద్దరిని సహా అనే పదం చేత గురు శిష్యులు ఇద్దరిని కూడా అవతు. ఓం సహనావతు అవతు
రక్షించుగాక. బ్రహ్మ విద్యా స్వరూప ప్రకాశము చేత అవిద్య అంటే అజ్ఞానము తద్గుణజన్య కామాదుల నుండి మమ్మల్ని రక్షించుగాక. మనము ఇదివరకు తెలుసుకున్నాం, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు అరిషడ్వర్గాలు అని. అట్లే ఈర్ష ద్వేష అసూయ, వీటి నుంచి మనల్ని రక్షించుగాక అని ఈ మంత్రములో అర్థం. అలాగే సహనౌ భునక్తు, బ్రహ్మ విద్య భునక్తు అంటే మేము అనుభవించుదాం కాక. ఏమి అనుభవించాలి అని అంటే మేమిద్దరం కూడా బ్రహ్మ విద్యా ఫల ప్రకాశము చేత బ్రహ్మానందమును అనుభవించుదము గాక. అంటే బ్రహ్మానందాన్ని అనుభవించాలి అని ఈ సహనవు భునక్తుకు అర్థం. సహవీర్యం కరవావహై, బ్రహ్మ విద్యాకృతమైన సామర్థ్యమును అంటే శక్తి బలము మాకు కలుగుగాక. ఎటువంటి సామర్థ్యం అండి ఇది? కరవాహవహై, సామర్థ్యం కరవావహై. కరవావహై అంటే మేము కలుగు చేసుకుందాము గాక. ఇవి అన్ని మంత్రాల్లో సహ మేమిద్దరము అంటే అవినాభావ సంబంధము ఉంది. ఇక్కడ బృంద ఐక్యత అనేది ఉంది. జట్టు లేదా సమూహము ఏ విధంగా కలిసిమెలిసి ఉంటారో ఈ మా ఇద్దరికి కూడా, మా గురు శిష్యులు ఇద్దరికి కూడా బ్రహ్మ విద్యాకృతమైనటువంటి సామర్థ్యం కలుగుగాక. సంకల్పం ముందుగానే చెప్పుకుంటున్నారు. ఈ ఈ ప్రయోజనాలన్నీ, ఈ సామర్థ్యమైనటువంటి ప్రయోజనాలు మాకు కలుగుగాక. అంటే ఏమిటయ్యా ఈ ప్రయోజనాలంటే జ్ఞాన రక్ష. జ్ఞానం కలిగిన దాని వల్ల రక్షించబడుతుంది. ఈ జ్ఞాన రక్ష దీని వలన ప్రయోజనాలున్నాయి. జ్ఞాన రక్ష, జ్ఞానం పొందిన తర్వాత ఆ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. అలాగే తపస్సిద్ధి, మనము ఎటువంటి తపస్సు, కాయ వాచిక మానసిక తపస్సుల్లో లభించే తపస్సు సామర్థ్యం ఇచ్చుగాక. సర్వసమత్వం, అందరినీ సర్వభూతాలందు మేము సమత్వ భావంతో మెలుగుదముగాక. దుఃఖ నివృత్తి 4. అంటే సుఖావిర్భావము అంటే 5 చెప్పాను. జ్ఞానరక్ష, తపస్సిద్ధి, సర్వసమత్వము, దుఃఖ నివృత్తి, సుఖావిర్భావం. సుఖం ఎందుకంటే సుఖశాంతి అంటారే మనము, గమనించండి. ఇట్లా ఈ పంచ ప్రయోజనాలు మాకు చేకూరుగాక. అంతేకాకుండా మరి కొంతమంది మాకు సామర్థ్యం కావాలి కదా, ఈ సామర్థ్యం ఎట్లా ఉండాలి అంటే ఊహాశక్తి కూడా, మేము ఊహించే శక్తి కూడా మాకు కలుగ్గాక. ఆ పదాలు అన్నీ కూడా మేము నేర్చుకోగలిగినటువంటి సామర్థ్యం అంతా మాకు భగవంతుడు ప్రసాదించుగా కానీ శాంతి పాఠంలో చెప్తున్నారు. సహ వీర్యం కరవావహై తేజస్విన అవధీతమస్తు. తేజస్సును మేము అధీతం అస్తు, మేము అధ్యయనము చేసినటువంటి ఈ ఉపనిషత్తు విజ్ఞానం వల్ల మాకు తేజస్సు తేజోవంతము అయి
ప్రకాశించుదము గాక. తేజస్సు అంటే ముఖాన్ని చూస్తానే అబ్బా ఆ వర్చస్సు చూడండి, ఆ తేజస్సు చూడండి, ఆ బ్రహ్మ విద్యా వర్చస్సు, ఆ విజ్ఞాన వర్చస్సు అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అస్తు మాకు కలుగుగాక. మనము ఈ అస్తు పదం చూడండి, ఈ సంస్కృతంలో ఈ ఉపనిషత్తుల్లో మనం ఉపయోగించే పదాలే మనకు ఉన్నాయండి. శుభమస్తు, కళ్యాణమస్తు, పుత్ర పౌత్రాభిరస్తు, ఇష్ట ఫలార్థ సిద్ధిరస్తు అని మనం చెప్తా ఉంటాం. ఇవన్నీ అంతేనండి. ఈ ఉపనిషత్తుల్లో కూడా ఎవరేమి భయం పడవలసినటువంటి, ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఒక చిన్నగా ఒకసారి లేదా 2 సార్లు మనం గమనించినట్లయితే మనకు పదాలు వస్తాయి, తదుపరి అర్థం కూడా తెలుస్తుంది. కర్ణాటక దేశంలో ఒక గ్రామం ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళందరూ, ఆ ఊరి ప్రజలు, అన్ని వృత్తులు చేపట్టే వాళ్ళందరూ సంస్కృతంలోనే మాట్లాడుతున్నారు. ఇది ఎప్పుడు చరిత్ర కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి చరిత్ర. కాబట్టి సంస్కృతంలో అటువంటి గొప్పదనం ఉంది. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అంటున్నాడు. మాలో మేము ఇద్దరము ద్వేషించుకొనకుండా లేదా పరస్పర విభేదాలు లేకుండా ఉండుదుముగాక. మాలో ఎటువంటి కక్షలు, పగ, ఇటువంటి భావాలంతా లేకుండా ఉండుగాక. అంటే అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో ఒకరి శ్రేయస్సును ఒకరు కోరి, మేము మా గురువుకు మాకు శిష్యులు కొంతమంది ఉండొచ్చు, ఒక గురువు దగ్గర 10 మంది 15 మంది శిష్యులు ఉండొచ్చు. వీళ్ళిద్దరికి కూడా మాకు ద్వేషం కలుగుండగాక. ఏదన్నా చెప్తా ఉంటారు, ఒకరికి అర్థమైంటుంది, ఒకరికి అర్థం కాదు. ఒకరు తొందరగానే వెంటనే ప్రతిస్పందించి జవాబు చెప్పవచ్చు, కొందరు చెప్పలేకపోవచ్చు. అట్లప్పుడు అటువంటి సన్నివేశాలలో ఒకరికి ఒకరు ద్వేషం అనేది కలగకుండుగాక అనేది ఈ యొక్క మంత్రము, ఈ శాంతి మంత్రము యొక్క భావం, లక్ష్యం. ఇటువంటి చెప్తున్నారు. ఇటువంటి భావాలు ఎక్కడన్నా ఉత్పన్నమయ్యాయా? ద్వేషం అంటే జరిగినాయి. ఆది శంకరాచార్యుల వారు తోటకాచార్యులకు, పద్మపాదులకు, వాళ్ళందరి ఆ బోధ చేస్తా ఉంటే ఒకసారి ఈ పద్మపాదుడు అంటే తోటకాచార్యులు వారు రాలేదంట. ఆయన కోసం ఈయన వెయిట్ చేస్తున్నారు శంకరాచార్యులు వారు. ఆయన రాలేదండి, ఆయన వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, ఆయనకి చెప్పినా బండకి చెప్పినా ఒకటే అని ఆ పక్కన ఉన్నటువంటి శిష్యులు, తక్కిన వాళ్ళు, అస్తామనకు పాదు, వీళ్ళందరూ కూడా ఆ విధంగా అనేసరికి గురువుకి చిక్కుమన్నది. ఆయన గురు సేవ చాలా చక్కగా చేసేవాడు. అట్లలా అని ఆ గురువు యొక్క అనుగ్రహము, గురువు యొక్క జీవన ప్రసాదించి ఆ బట్టలు ఉతుక్కుంటా ఉన్నటువంటి వాడు తోటక వృత్వం మమ దేశికమే శరణం అంటూ ఆయన కవిత్వం చెప్పుకుంటా వచ్చినాడు. ఇది జరిగినటువంటి చరిత్ర చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇటువంటి విద్వేషాలు కానీ ద్వేషభావాలు కానీ మాకు కలుగకుండుగాక అని, ఇవి కూడా 5 ఏమి మాకు రక్షించుగాక, బ్రహ్మానందం అనుభవించుగాక, అనుభవంలోకి వచ్చుగాక, మేము ఈ సామర్థ్యాన్ని పొందుదాంగాక, మేము నేర్చుకున్నటువంటి బ్రహ్మ విద్య మాకు తేజోవంతము చేయుగాక, మాకు విద్వేషము కలుగు చేయకుండుగాక. అంటే 5 పంచ, అక్కడ ఎట్లా పంచ ప్రయోజనం చెప్పినామో ఇక్కడ కూడా పంచ అంటే పంచ ప్రాణాల మాదిరి వీళ్ళు గురు శిష్యులు ఇద్దరు కలిసి ఈ స్తోత్రం చేయాలి.
ఓం శాంతి 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 3 సార్లు చెప్పినారండి. త్రిపుటి అని కూడా మనం అంటాం, ధ్యానము, ధ్యేయము, ధ్యాత. అట్టే సత్వ, రాజసము, తపస్సు 3 గుణాలు అంటాము. త్రివిధ తపస్సులు అంటాము, కాయ వాచిక మానస. అంటే వీళ్ళు ఈ త్రివిధ శాంతి మాకు కావాలని ఓం చెప్పి ఈ 3 శాంతులు అంటే అది భౌతికమైనటువంటి శాంతి, ఆధ్యాత్మికమైనటువంటి శాంతి, ఆది దైవకమైనటువంటి శాంతి మాకు కలుగుగాక అని ఈ శాంతి పాఠంలో అంటున్నారు. అంటే విఘ్న ధ్వంసాలు కావాలి, ఓంకారమును చెప్పి మళ్ళా శాంతి చెప్తున్నారు. ఓంకారం అంటే ఏమిటి? ఈ ప్రణవ స్వరూపమే పరమాత్మ స్వరూపము. అనగా ఓంకారమును శ్రద్ధతో, భక్తి భావంతో, దైవ భావంతో ఎప్పుడైతే బ్రహ్మ విద్యా శ్రవణానికి ముందు పూర్వములోను, పరమనందను, తరువాత ఆఖరిలో కూడా ఓంకారము చెప్పితే చాలా శ్రేష్టము, ఇది ఆవశ్యకము కూడా అని మనకు ఉపనిషత్తు తెలియజేస్తున్నది. బ్రహ్మణ ప్రణవం కుర్యాదావంతే చ సర్వదా స్రవత్యనోంకృతం పూర్వం పరస్తాశ్చ నిశీర్యతే. పరబ్రహ్మకు వాచికమైనటువంటి ఓంకారము సగుణ నిర్గుణ బ్రహ్మ విద్యల యొక్క శ్రవణానికి ఆది ఎందును అంతమందును చేయాలి. అట్లా చేస్తే ఏం జరుగుతుందయ్యా అంటే చెప్తున్నారు, అట్లా చేసిన దాని వలన మనము ఏదైతే మనం వింటామో, మన చెవుల ద్వారా వింటామో, శ్రవణం చేస్తామో, లేదా అర్థం వాళ్ళు వివరించి గురువులు చెప్తూ ఉంటే మనం వింటామో, ఆ శృతమైనటువంటి అర్థమంతా కూడా మన హృదయములో, మనసులో బాగా నాటుకోవాలి. అంటే విస్మృతి అట్లా చేయలేదనుకోండి, ఓంకారము ఇవన్నీ చెప్పలేదనుకోండి, అది దృఢంగా మన మదిలో, మన హృదయంలో నాటుకొని పోదు. కాబట్టి ఓంకారం అంతటి ప్రయోజనం ఉందని మనం గుర్తించాల. ఆ ఓంకారం చెప్పినప్పుడు విన్నటువంటి విషయం అంతా బాగా అవగతమవుతుంది, బాగా నాటుకొని పోతుంది అనేది మనము దీనిని గురించి మనం అంతేకాకుండా అంతములో ఓం తత్సత్ ఓం అని కూడా శ్రద్ధతో భావంతో చెప్తే అది మిక్కిలి సమీచీన మగును, అంటే మిక్కిలి ఉపయోగం కూడా పడుతుంది. ఓం తత్ సత్ ఓం అనే విషయము చెప్పేదాని వల్ల ఎన్నో రకాలైనటువంటి మనము పొరపాట్లు ఏదన్నా జరిగితే అనుకోని విధంగా ఒక శబ్దములోని లేదా ఒక పదములోని ఒక అక్షరాన్ని కొంతమంది మింగుతూ ఉంటారు, కొంతమంది అనునాసికంగా ముక్కుతో చెప్పినట్టు, ముక్కుతో పలికినట్టు పలుకుతూ ఉంటారు. కొన్ని అక్షరాలను సరస్వతిలో ఉండే స చెప్పాల, శివుడిలో ఉన్నటువంటి ష, షణ్ముఖుడిలో ఉన్నటువంటి ష, ఈ 3 వేరు. కానీ చాలా మంది ఈ 3 ఏదో తొందరపాటులోనో ఇంకొకప్పుడు ఈ 3 భేదం లేకుండా, ఇప్పుడు మనము తమిళ భాషలో ఈ తేడాలు లేవు, సంస్కృత భాషలో తెలుగులో ఉన్నాయి. ఏమండి, అర్థమైందా? గమనించండి. అంటే ఈ భేదాలకు ఒక అక్షరానికి ఇంకొక అక్షరము చెప్పినప్పుడు అర్థం పూర్తిగా మారిపోతుంది, ఆ మంత్రం యొక్క భావము చెడిపోతుంది, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయిపోతుంది. కాబట్టి స్పష్టంగా ఉచ్చారణ చెయ్యాలి. అందులో మంత్రాలలో బీజాక్షరాలు అంటాం కదా, పెద్దవాళ్ళు మనకు చెప్తారు కదా, ఏ ఒక్క దోషము లేకుండా చేయాలి. అంటే ఏదో ఒక పొరపాటు జరిగినప్పుడు ఈ మంత్రోచ్చారణ ముందు
లేదా ఒక మాత్ర హీనమైతే, ఇప్పుడు ఓంకారాన్ని దీర్ఘంగా 12 మాత్రలు కానీ లేదా 6 మాత్రలు మినిమం ఓ 12 మాత్రలు అయింది. ఓ అది కొంచెం తక్కువ. అంటే ప్లవం కంటే ఎక్కువగా తీసేదాని వల్ల ఈ ఓంకారాన్ని గురించి మనం మాండూక్యోపనిషత్తులో సుదీర్ఘంగా తెలుసుకుంటాము. బహుళ ప్రయోజనాలు ఉన్నాయి ఈ ప్రణవ స్వరూపాన్ని. కాబట్టి సంపూర్ణంగా ఏదన్నా మాత్రహీనమైన పదభ్రష్టమైన భక్తవత్సలుడగు భగవంతుడు కరుణామయుడు కదా, ఆయన కరుణాసాగరుడు, ఓ కరుణా వారిది అని మనము మొక్కుతూ ఉంటాం. ఆయన అరే నా భక్తులు వీళ్ళంతా ఈ ఉపనిషత్తు ఇవన్నీ నేర్చుకుంటున్నారు, ఏదో పొరపాటు జరిగింది అని ప్రాయశ్చిత్తం చేత ఆయన కరుణ చేత అనుగ్రహిస్తా నీకు పూర్ణ ఫలం ఇవ్వాలని. ఎప్పుడు ఈ ఓం తత్సత్ అని చెప్పినప్పుడు. అందుకనే విహితానాం యజ్ఞయాగాది కర్మాణం ప్రమాదావశ్య భావాత్ తత్ప్రయుక్తే వై గుణ్యే కథం పరిహార సాదిత్యాకాంక్షయాం తేషాం సాద్గుణ్యకరణాయ కరుణానిధి భగవాన్ ప్రాయశ్చిత్తముపదిశి ఓం తత్సత్ ఇతి. చూస్తారా, ఓం తత్సత్ అనేది ప్రాయశ్చిత్తం మాదిరి ప్రాయశ్చిత్త కర్మలు చేసుకుంటే చేసినటువంటి పాపమో దోషమో ఏ విధంగా పరిహారమవుతుందో ఈ ఓం తత్సత్ అని చెప్పిన దానివల్ల ఆ విధంగా అవుతుంది. కాబట్టి మనం యజ్ఞ యాగాదుల్లో అనుష్ఠితమైనటువంటి విహితమైనటువంటి కర్మలు, పూజ, యజ్ఞ, ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి దైవిక కార్యక్రమాలు మనము చేసేటప్పుడు ఈ మంత్రోచ్చారణ యందు కొన్ని దోషాలు సంభవిస్తాయి. ఆ సంభవించినప్పుడు వాటికి పరిహారంగా ఈ ఓం తత్సత్ అనాలి అని భగవద్గీతలో కూడా చెప్తుంది. తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియ ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినాం. ఎందువలన ఓం సత్సత్ అని చెప్పాలంటే బ్రాహ్మణాదులకు కారణమైందో అందువలన ముందుగా ఓం అని చెప్పి బ్రహ్మవాదుల వేదవాదుల శాస్త్రోక్త యజ్ఞ దాన తపకర్మలన్నీ కూడా ప్రవర్తించుతున్నాయి. తదభిసందాయ ఫలం యజ్ఞ తపక్రియా దాన క్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభిః. ఈ మోక్షాన్ని ఎవరైతే కావాలనుకుంటారో భగవద్గీతలో 17వ అధ్యాయంలో 25 శ్లోకం ఇది. ముందు చెప్పినదేమో 24 శ్లోకం. ముముక్షువులు తత్ ఆ పరబ్రహ్మనామను ముందుగా స్మరించాలి అని చెప్తున్నారు. అని చెప్పి ఓం శాంతి 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 అంటే త్రివిధ తాపాలు ఏమిటయ్యా? ఈ తాపాలు, ఈ దుఃఖాలు పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఈ 3 దుఃఖాల కిందే వస్తాయండి. ఏ ప్రపంచంలో ఏ దుఃఖాన్ని, ఏ కష్ట నష్టాలంతా కూడా ఈ 3 రకాలైనటువంటి వాటిల్లోనే వస్తాయి. అది భౌతికము. అది భౌతికమైనటువంటి శాంతి మాకు కలుగుగాక. అంటే భౌతికం అంటే మనకంటే పక్కనున్నటువంటి ఇతర భూతాల నుంచి కలిగే ప్రమాదము. అక్కడ పులులు సంసారిస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులారా మీరు అక్కడికి పోవద్దని అటవీ శాఖ వాళ్ళు, తర్వాత ప్రభుత్వ శాఖల వాళ్ళు హెచ్చరిస్తారు ఆ గ్రామ ప్రజలను. ఇక్కడ తోడేలు తిరుగుతా ఉన్నది, పులి ఉంది, సంచారం చేస్తా ఉంది, చిరుత పులినని చెప్తా ఉంటారు. ఎందుకని? పోతే దానివల్ల మనకు ప్రమాదం జరుగుతుంది. అదేవిధంగా ఈ భౌతికమైనటువంటి పులులు, సింహాలు ఇవన్నీ కూడా మన మీద పడి
దాడి చేయవచ్చు. నీ దారిలో పోతున్న వాటి నుంచి మాకు శాంతి కలుగుగాక. అట్లనే శత్రువులైనటువంటి మనుషులు కూడానండి, మానవుల గురించి కూడా మనకు అవి కూడా ఆ అధిభూతం కింద వచ్చేది. ఆ భౌతికం కింద వచ్చేటువంటి ఈ శత్రుత్వము, తరువాత పగవాళ్ళు, కక్ష తీర్చుకునే పొంచి మాటేసి వాళ్ళని చంపినారని మనం వార్తల్లో వింటా ఉంటాం. ఇటువంటి యొక్క ప్రమాదాలు మాకు కలుగుకుండుగాక. అంటే ఎటువంటి ఈ ఈ భౌతికమైనటువంటి వాటి ద్వారా మాకు కలుగకుండుగాక అని, ఈ భౌతికమైనటువంటి అట్టే భౌతికంగానే మనము మన శరీరంలోనే కూడా కొన్ని ఉంటాయండి. పేరు, మంచంలో నల్లులు, ఇట్లా ఈగలు, దోమలు, ఇవన్నీ భౌతికంగా వచ్చి మనకు ఆ నిద్రే పట్టలేదు, దోమ కుట్టింది అంటూ ఉంటాం. అంటే మనం దోమతో వాడతాము, అది ఎక్కడో. ఈ విధంగా మాకు ఇటువంటి భౌతిక పదార్థం నుంచి మాకు రక్షణ, భౌతిక భూతాల నుంచి, జీవాల నుంచి మాకు రక్షణ కలుగుగాక అని మనము ముందుగానే శాంతి పాఠంలో చెప్పుకుంటాం. ఇంకొకటండి, ఆధ్యాత్మికము. అంటే ఇప్పుడు మన జన్మ వచ్చింది, పూర్వ జన్మంలో మన ఈ శరీరం తల్లిదండ్రుల నుంచి వచ్చిందో ఇంకొకరి నుంచి వచ్చింది, ఇట్లా వస్తుంది కదా. అప్పుడు కొన్ని ఈ జబ్బులు, ఈ రోగాలు కూడా సంక్రమించవచ్చు. ఇప్పుడు సన్నిపాతము, కొన్ని జబ్బులు అనుకోకుండా కూడా వస్తూ ఉంటాయి. ఈ స్థూల శరీరము నుంచి జనించేటటువంటి జబ్బులు, తరువాత తలనొప్పి, కడుపు నొప్పి, సన్నిపాతము, కఫ వాత పిత్త దోషాల వల్ల లభించే రోగాలు, క్షయ ఇత్యాదులంతా కూడా ఇవి ఆధ్యాత్మికమైనటువంటి సంబంధించినటువంటి దుఃఖాలు, కష్టాలు. వీటి నుంచి మాకు శాంతి కలుగుగాక అని మన గురు శిష్యులు ఇద్దరు కూడా ప్రార్థిస్తున్నారు. అట్లనే అధిదైవిక శాంతి, మాకు అధిదైవిక శాంతి కలుగుగాక. ఏంటి అధిదైవిక శాంతి అంటే? అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. మొన్న యాత్ర ఆ నదిలో కొట్టుకోబోయినారు, నది ఉప్పొంగింది, అందరినీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ నది లాక్కొని పోయింది అంటారు. పుణ్యక్షేత్రాలకు పోతారో అక్కడ మడుగులో గల్లంతైనారని మనం వింటా ఉంటాం. అంటే వీటి అంతా కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాటిని గురించి వచ్చే ప్రమాదాలంతా కూడా మనకు శాంతి చేకూర్చమని మనం భగవత్ ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇప్పుడు వడగాలి వస్తుందండి, వడదెబ్బ తగులుతుంది, అనుకోదు ఆయన, మంచు తుఫానులు పడుతుంటాయి, అట్లనే పిడుగుపాట పడతా ఉంటుంది. ఇంకా రకరకాలైనటువంటి అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి, ఊహించరు. రైల్వే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, మనం అన్ని చూసినాం. ఇంకా ఇంటికి చేరతాడనంగా ఈ విధంగా అట్టే విమానాలు కూలిపోతున్నాయి. ఇటువంటి అధిదైవికమైనటువంటి విపత్తుల నుంచి మమ్మల్ని రక్షించుగాక, మాకు శాంతి కలుగుగాక అని. ఒకతను స్కూటర్లో పోతున్నాడండి. పోతూ ఉంటే ఏం జరిగిందంటే, అదే సమయంలో ఒక గద్ద ఒక నాగుబావును పట్టుకొని ఆకాశంలో వేరుస్తుంది. అది పైన తిరుగుతుంది, ఆకాశంలో తిరుగుతుంది, అది ఏలాడుతూ ఉంది ఆ పాము. ఈ పామేమో గుంజుతుంది, ఎట్లా గుంజుకొని దాన్ని నేను కింద పడాలా, తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది. అదేమో గట్టిగా
ఆ నోరుతో అట్లా పట్టుకోవడం ఇట్లా చేయడంలో ఏమైంది, జారిపోయి అది ఆ పాము కింద ఎక్కడ పడిందో తెలుసా? ఈ మోటారు వాహనం నడుపుతున్న వాని యొక్క తల మీద పడింది కరెక్ట్ గా వచ్చి. పడి వీడిని కాటేసింది, వాడు హతమైపోయినాడు. చూస్తురా, ఇవన్నీ దైవికంగా. పొద్దున్న చూశానండి ఆయన్ను, మాట్లాడాను, నేను చేశాను మంచి అని అంటాం, కానీ ఇటువంటి అధిదైవికంగా ఇక్కడే ఎన్నో సునామీలు కానీ, తుఫాన్లు కానీ, లావాలు కానీ, అరణ్యాలకంతా అగ్ని పెట్టుకొని అంతా కాలిపోయినారు ఎన్నో గృహాలని మనం వింటుంటాం. కాబట్టి లోకములో ఉండేటువంటి సర్వ దుఃఖాలు అంతా కూడా ఇవన్నీ ఈ 3 రకాలైనటువంటి తాపాలు, త్రివిధ తాపాలు, తాపత్రయం అంటామే. అందుకని ఇటువంటి తాపాల నుంచి నాకు శాంతి కలుగుగా కానీ గురు శిష్యులు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తారు. అట్టనే ఉపనిషత్తు అయిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేసి ముగిస్తారు. హరి ఓం తత్సత్. ఉపనిషద్ విజ్ఞానం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదములు సార్.